హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పెద్ది ఫస్ట్ సింగిల్ ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుంది. సో ఎప్పుడు వస్తుందని తెలుసుకునే ముందు అసలు ఏఆర్ రెహమాన్ గారు అసలు రీసెంట్ టైమ్స్లో పాన్ ఇండియా ఆల్బమ్ చేసింది ఏది కూడా బ్లాక్ బస్టర్ అయింది లేదు కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడే ముందు అసలు ఆయన పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే చాలా తక్కువ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే గత కొన్ని ఏళ్ల క్రితం ఆయన చేసినటువంటి సినిమాలు ఆల్బమ్ ఎప్పుడు బ్లాక్ బస్టర్, ఆయన చేసినటువంటి సినిమాలు ఫెయిల్యూర్స్ అవుతా వస్తున్నాయి. అందరు మ్యూజిక్ డైరెక్టర్ లాగా రిజల్ట్తో సంబంధం లేకుండా ఆయన మ్యూజిక్ చేసే రకం కాదు. ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత ఆయన ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో, నేను చూజీగా వెళ్దాం అనుకుంటున్నాను, నాకు స్క్రిప్ట్ నచ్చితేనే నేను సినిమా చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందుకనే తెలుగులో, ముఖ్యంగా తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే పాన్ ఇండియా వైడ్గా ఆయనకి సినిమాలు వస్తుంటాయి అన్ని భాషల్లో కలిపి. సో తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే నాకు తెలిసి కొమరంపులి లాస్ట్ సినిమా అనుకుంటా ఆయన ఇచ్చింది. కొమరంపులి ఏమై చేసేవి, ఐ థింక్ సో, ఏమై చేసేవి, ఎస్ ఏమై చేసేవే లాస్ట్ సినిమా అనుకుంటున్నా ఏఆర్ రెహమాన్ గారిది. సో దాని తర్వాత ఇంకేమైనా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకే. సో ఆయన అంత చూజీగా వెళ్తున్నారు. సో అంత చూజీగా వెళ్ళేటువంటి ఏఆర్ రెహమాన్ గారు, ఆయన కథ నచ్చితేనే చేసేటువంటి ఏఆర్ రెహమాన్ గారు ఎంత నచ్చకపోతే పెద్ద ఒప్పుకుంటారు అనేది మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక రూటెడ్ సినిమా, ఆయన అంతకుముందు చాలా రూటెడ్ సినిమాలు చేసి ఉంటారు. సో మన రూటెడ్ సినిమా, మన తెలుగు రూటెడ్ సినిమా ఫస్ట్ టైం ఆయన చేయడం, దట్టు దానికి హీరో రామ్ చరణ్ కావడం, ఈ సినిమా ఆల్బమ్ ఏ రేంజ్లో ఉండబోతుందని అని చెప్పేసి అందరూ చాలా ఆలోచిస్తున్నారు. ఆయన పేరు అనౌన్స్ చేసినప్పుడు కూడా రకరకాల రూమర్స్ వినిపించాయి. సో ఎందుకు డిఎస్పీని తీసుకోవచ్చు కదా, ఉప్పెన సినిమాకి ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చాడు కదా. సో ఇలా రకరకాలుగా మనకి మ్యూజిక్ పరంగా ఇలా రకరకాల డౌట్లు వచ్చినాయి. కాకపోతే ఒక్కసారి ఏఆర్ రెహమాన్ గారు మనసు పెట్టి మ్యూజిక్, ఆయన ప్రతి సినిమాకి మనసు పెట్టి కొడతారు. సో ఒక్కసారి ఆ మ్యూజిక్ అనేది బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది గ్లిమ్స్ మ్యూజిక్ మనం అర్థం చేసుకోవచ్చు. గ్లిమ్స్ లో మ్యూజిక్ బీజిఎం ఎంత రాగా, ఎంత రస్టిక్గా, ఆ యొక్క బ్యాక్ డ్రాప్ తగ్గట్టుగా, హీరో ఎలివేషన్ తగ్గట్టుగా, బుచ్చి కోరుకున్న విధంగా నెక్స్ట్ లెవెల్లో చేసి ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ సినిమా తాలూకు పాట అనేది అక్టోబర్లో రాబోతుంది, దివాళీ సందర్భంగా రాబోతుంది. సో షూటింగ్ కూడా అక్టోబర్ ఎండ్కి కానీ నవంబర్ ఫస్ట్ వీక్ కానీ కంప్లీట్ చేసేసుకుంటారు. సో బ్రేస్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ పాట పెద్ది సాంగ్ రాబోతుందని చెప్పేసి వినిపించింది. సో ఏ రేంజ్లో సాంగ్ ఉండబోతుంది అనేది సాంగ్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సాంగ్ ఇండియా వైడ్గా మోతం మోగించడం ఖాయం, ప్రతి భాషలోనూ, ముఖ్యంగా నార్త్లో ఇంకా ఏఆర్ రెహమాన్ గారికి అభిమానులు కానీ, మనకి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మనకు వచ్చినటువంటి క్రేజ్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని సాంగ్స్ కొడుతున్నారు. ఇది అప్డేట్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.